అందరికీ నమస్కారం అండి. అందరికి వరలక్ష్మీదేవి అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ శుక్రవారం మనకి వరలక్ష్మి వ్రతం కదా! ఆ రోజు అమ్మవారికి ఎంతో భక్తితో రకరకాల ప్రసాదాలు, వంటకాలు తయారు చేసుకుంటాం. అయితే ఒక్కో ప్రసాదం కోసం ఒక్కో వీడియో చూడాల్సిన అవసరం లేకుండా ఈరోజు మనం వీడియోలో వరలక్ష్మీదేవి వ్రతానికి కావాల్సిన 9 రకాల ప్రసాదాలను ఒకే వీడియోలో చాలా ఈజీగా, సింపుల్‌గా టైం మేనేజ్‌మెంట్‌తో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎక్కువ హడావిడి పడాల్సిన అవసరం లేదు. ముందుగానే కొన్ని పనులు ప్లాన్ చేసుకుంటే ఈ 9 ప్రసాదాలను చాలా సులభంగా, త్వరగా తయారు చేసుకోవచ్చు. మరి ఈరోజు మనం తయారు చేసుకోబోయే 9 రకాల ప్రసాదాలు ముందుగా ఒకసారి చూద్దాము. దద్దోజనం, బూరెలు, అత్తెసర తాలింపు, పాలకాయలు, అప్పాలు, గారెలు, పులిహోర, చక్కెర పొంగలి, అలాగే తొమ్మిదోది బొబ్బట్లు. ఇలా ఈ 9 రకాల ప్రసాదాలను ఒకే వీడియోలో సింపుల్‌గా చూపించబోతున్నాను. కాబట్టి వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఏ ఏ పనులు ముందుగా చేసుకుంటే మనకి టైం సేవ్ అవుతుందో కూడా చెబుతాను. ముందుగా నానబెట్టుకోవాల్సినవి కొన్నున్నాయి. మన ప్రసాదాలను తయారు చేసుకోవడానికి సుమారు 4 గంటల ముందు కొన్ని పప్పులను నానబెట్టుకోవాలి. ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో ఒక గ్లాస్ శనగపప్పు తీసుకుంటున్నాను. ఈ శనగపప్పు బూరెలు మరియు బొబ్బట్ల కోసం ఉపయోగించుకుంటున్నాను. అందుకే రెండిటికి కలిపి ఒక గ్లాసు తీసుకుంటున్నాను. మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలనుకుంటే అదే కొలతను డబుల్ చేసుకోవచ్చు. ఈ శనగపప్పును 2, 3 సార్లు శుభ్రంగా కడిగి సరిపడా నీళ్లు పోసి సుమారు 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత గారెల కోసం ఒక గ్లాసు మినపప్పు తీసుకుంటున్నాను. మినపప్పు కూడా 2, 3 సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు పోసుకుని నానబెట్టుకోవాలి. ఒక ముఖ్యమైన విషయం అండి. మినపప్పు 4 గంటల కంటే ఎక్కువసేపు నానబెట్టకండి. ఎక్కువసేపు నానిన గారెలు నూనె ఎక్కువగా పీల్చుకునే అవకాశం ఉంటుంది. ఇలాగ పక్కన పెట్టేయండి నానబెట్టుకొని. ఇప్పుడు బూరెల కోసం ఒక గ్లాసు మినపప్పు తీసుకుంటున్నానండి. ఈ కొలతలో సుమారు నాకు 15 బూరెలు వరకు వస్తాయి. ఎక్కువ కావాలనుకుంటే ఇదే కొలతను డబల్ చేసుకోవచ్చు. మినపప్పును కూడా 2, 3 సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు పోసుకుని నానబెట్టుకోవాలి. ఇది కూడా 4 గంటల కంటే ఎక్కువ నానకూడదు. ఇలా ముందుగానే పప్పులు నానబెట్టుకుంటే తర్వాత మనకు చాలా టైం సేవ్ అవుతుంది. ఇప్పుడు చక్కెర పొంగలి తయారు చేద్దాం. ముందుగా చక్కెర పొంగలికి ఒక గిన్నె తీసుకుని ముప్పావు గ్లాసు నేను బియ్యం తీసుకుంటున్నాను. పావు గ్లాసు పెసరపప్పు తీసుకుంటున్నాను. అంటే బియ్యం, పెసరపప్పు 2 కలిపి మొత్తం ఒక గ్లాస్ అవుతుంది. వీటిని ఒకసారి గిన్నెలో వేసుకుని శుభ్రంగా కడుక్కుందాం. ఒక గ్లాసు బియ్యానికి నేను పెసరపప్పు మిశ్రమానికి 4 గ్లాసులు నీళ్లు పోస్తున్నాను. బియ్యం, పెసరపప్పు 2 మెత్తగా ఉడికితేనే చక్కెర పొంగలి బాగా వస్తుంది. అందుకే ఈ కొలతలతో నీళ్లు పోస్తున్నాను. ఇప్పుడు స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్‌లో ఒకసారి పొంగిన తర్వాత సిమ్‌లో పెట్టుకుని మెత్తగా ఉడికించుకోవాలి. ఇది ఉడుకుతున్నంతలో మనం చక్కెర పొంగలికి కావాల్సిన కొబ్బరి ముక్కలను సిద్ధం చేసుకుందాం. ఇలా కొబ్బరి చెక్కను తీసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఈ చక్కెర పొంగలికి మంచి టేస్ట్‌ని అలాగే మంచి ఫ్లేవర్‌ని ఇస్తాయి. చూసారు కదా! వీడియో చూపిస్తున్న విధంగా ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుందామండి. తీసుకుని 4 టీ స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేడయ్యాక ముందుగా కొబ్బరి ముక్కలు వేసి వేయించాలి. కొబ్బరి ముక్కలు మనకి దాదాపు 80-90% వరకు వేగిన తర్వాత మాత్రమే జీడిపప్పు అలాగే కిస్మిస్ వేసుకోవాలి. ముందుగానే జీడిపప్పు, కిస్మిస్ వేస్తే మనకి ముందుగా జీడిపప్పు అనేవి మాడిపోతాయి. కిస్మిస్ అనేవి కూడా మాడిపోతాయి. అందుకనే మనకి ఇలాగా కొబ్బరి ముక్కలు బాగా వేగిన తర్వాత మాత్రమే జీడిపప్పు, కిస్మిస్ వేసుకుని ఇవి బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాము. మన చక్కెర పొంగలి ఎంతవరకు వచ్చిందో చూద్దాము.
ఒకసారి కలిపి చూస్తే బియ్యం, పెసరపప్పు మనకు 2 పర్ఫెక్ట్‌గా ఉడికిపోయాయి. ఇందులో ఒక గ్లాసు చూసారు కదా! ఇలా మనం టెస్ట్ చేస్తే మన అన్నం కూడా ఎంత మెత్తగా అయిపోయిందో. ఇప్పుడు దీంట్లో నేను గ్లాసు పాలు పోస్తున్నాను. పాలు వేయడం వల్ల చక్కెర పొంగలికి మంచి రుచి, క్రీమీ టెక్స్చర్ వస్తుంది. పాలు సుమారు 5 నిమిషాలు మరిగిన తర్వాత మనం బియ్యం కొలిచిన అదే గ్లాసుతో అర గ్లాసు పంచదార, అర గ్లాసు బెల్లం వేసుకోవచ్చు. మీకు కావాలనుకుంటే మాకు పూర్తిగా బెల్లం కావాలంటే ఒక గ్లాస్ బెల్లం వేసుకోండి. పూర్తిగా పంచదార కావాలనుకుంటే ఒక గ్లాస్ పంచదార వేసుకోండి. ఇప్పుడు చక్కెర పొంగలి ఉడుకుతున్న సమయంలో మనం బెల్లం, పంచదార ఉడకాలి కాబట్టి ఈలోగా నేను టైం మేనేజ్మెంట్ కోసం పులిహోర కోసం బియ్యం కడుగుతున్నాను. ఇక్కడ ఒక కుక్కర్ తీసుకుని పులిహోర కోసం 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. బియ్యానికి శుభ్రంగా సాధారణంగా మనము ఒక గ్లాస్‌కి 2 గ్లాసులు నీళ్లు పోస్తాం. కాకపోతే పులిహోర కోసం మనం అన్నం పొడిగా ఉండాలి కాబట్టి నేను 2 గ్లాసుల బియ్యానికి 3:30 గ్లాసులు నీళ్లు మాత్రమే పోస్తున్నాను. ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకుందాం. అటు పులిహోర అన్నం ఉడుకుతుంది. ఇటు మన చక్కెర పొంగల్ కూడా రెడీ అవుతూ ఉంటుంది. ఇలా ఒక పని జరుగుతున్నప్పుడే మరో పని చేసుకుంటే మనకు చాలా టైం సేవ్ అవుతుంది. ఇక మన చక్కెర పొంగల్‌లో బెల్లం, పంచదార బాగా కరిగిపోయాయి. ఇప్పుడు కొద్దిగా యాలకుల పొడి వేసుకొని బాగా కలపాలి. ముందుగా మనం నెయ్యిలో వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, కిస్మిస్ అన్నిటినీ ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మన చక్కెర పొంగలి మంచి నెయ్యి వాసనతో ఎంతో రుచిగా పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయింది. ఇలా మనం ఒకేసారి 2 పనులు చేసుకుంటూ వెళ్తే వరలక్ష్మి వ్రతం రోజు ఎక్కువ హడావిడి లేకుండా అన్ని ప్రసాదాలను చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చూసారు కదా! కుక్కర్ విజిల్ కూడా వచ్చేసింది. ఇప్పుడు మన కుక్కర్‌లో ప్రెషర్ పూర్తిగా తగ్గేలోపు మన పులిహోరని రెడీ చేసుకుందాం పోపుని. ఇక్కడ నేను పెద్ద నిమ్మకాయ సైజులో చింతపండు తీసుకుని ఒకసారి వాటర్ పోసుకుని శుభ్రంగా వాటర్‌ని ఇలా చింతపండు కడిగి వాటర్ పారబోసేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో కొద్దిగా నీళ్లు పోసుకుని చింతపండుని నానబెట్టుకుందాం. ఒక కడాయిలో 8-9 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడయ్యాక ముందుగా వేరుశనగ గుళ్ళు వేసుకుని కొద్దిగా వేయించుకోవాలి. తర్వాత శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసుకుని మనం వేయించుకోవాలి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు సుమారు నేను 12 పచ్చిమిరపకాయలు ఇలా చీల్చి ఇందులో వేసుకుంటున్నాను. మీ స్పైసీకి తగ్గట్టు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి. అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, కరివేపాకు కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ముందుగా నానబెట్టిన చింతపండు నుంచి గుజ్జు తీసుకుని ఈ పోపులో వేసుకుందాము. చింతపండు మిశ్రమంలో ఎక్కువ నీళ్లు ఉండకూడదు చూసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా మగ్గించాలి. చింతపండు మిశ్రమం బాగా మగ్గి ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకుందాం. ఇది మగ్గుతున్నంలో మనం మరో పని చేసుకుందాము. ఇప్పుడు దద్దోజనం కోసం అన్నం పెట్టుకుందాము. ఇప్పుడు కుక్కర్ తీసుకుని ఒక గ్లాసు బియ్యం తీసుకుంటున్నాను. దద్దోజనానికి అన్నం కొద్దిగా మెత్తగా, గుజ్జుగా ఉండాలి. అందుకే ఒక గ్లాస్‌కి 3 గ్లాసులు నీళ్లు పోసుకుంటున్నాను. ఇలా కుక్కర్ పెట్టేసుకుందాము. చూసారు కదా! ఈలోపు మన చింతపండు మిశ్రమం కూడా బాగా మగ్గి ఆయిల్ పైకొచ్చేసింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగువ వేసుకుంటున్నాను. నేనిక్కడ పొడింగువ ఉపయోగిస్తున్నాను. మీ దగ్గర గట్టింగువ ఉంటే ముందుగా ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో గట్టింగువ వేయించుకొని ఒక ఇలా చేత్తో అన్నా గట్టిగా నిలుపుకుంటే మనకు పొడింగువ అయిపోతుంది. ఇప్పుడు మన పులిహోర అన్నం కూడా సిద్ధంగా ఉంది. అన్నాన్ని ఒక పెద్ద ప్లేట్‌లో తీసుకుని కొద్దిగా చల్లారనివ్వాలి. అన్నం మీద ముందుగా మనం సిద్ధం చేసుకున్న మిశ్రమం వేసుకుని పోపంతా అన్నంలో బాగా కలిసేలాగా నెమ్మగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు ఉప్పు సరిపోకపోతే నైవేద్యం పెట్టిన తర్వాత మీ రుచికి తగ్గట్లు ఉప్పు సరిచేసుకోవచ్చు. అంతేనండి, మన పులిహోర ఎంతో రుచిగా రెడీ అయిపోయింది. మనం దద్దోజనం కోసం పెట్టింది విజిల్ కూడా వచ్చేసింది. ఈలోగా మనం శనగపప్పు ఉడకబెడతాం. ముందుగా మనం 4 గంటల ముందు శనగపప్పు నానబెట్టుకున్నాం కదా! ఆ శనగపప్పుని కుక్కర్‌లో వేసుకుని 2, 3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇలాగ నేను ఏ గ్లాస్‌తో అయితే
తీసుకున్నాను శనగపప్పు. అదే గ్లాస్‌తో 1:30 గ్లాసు తీసుకోవాలి. ఇక్కడ కుక్కర్ మూత పెట్టుకుని 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. ఇంతలో మన దద్దోజనం పూర్తిగా రెడీ చేసుకుందాం. దద్దోజనం కోసం ఉడికించిన అన్నం ఇప్పుడు సిద్ధంగా ఉంది. అన్నాన్ని ఒక గిన్నెలో తీసుకుని బాగా మెత్తగా కలుపుకోవాలి. ఇందులో ముందుగా సరిపడా ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు నేను ఒక 3 గరిటెలు పెరుగు వేసుకుంటున్నానండి. మీకు కావాల్సిన టెక్స్చర్‌ని బట్టి పెరుగు కొంచెం ఎక్కువగా లేదా తక్కువగా వేసుకోవచ్చు. పెరుగన్నం బాగా కలుపుకొని తర్వాత పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు దద్దోజనానికి ఎంతో ముఖ్యమైన పోపు సిద్ధం చేసుకుందాం. ఒక ప్యాన్ తీసుకుందాము. ఒక స్పూన్ ఆయిల్ వేస్తే సరిపోతుంది. దద్దోజనానికి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. ఇందులో వేయించడానికి శనగపప్పు, మినపప్పు, కొద్దిగా ఆవాలు, ఎండుమిరపకాయలు వేసుకుని ఒకసారి వేయించుకుందాం. కొద్దిగా వేగిన తర్వాత మిరియాలు వేసుకోవచ్చు. మిరియాలు కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవచ్చు. ఇవన్నీ వేగాలి. ఈ పోపు సామాన్లు వేగిన తర్వాత చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న అల్లం, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. అల్లం, పచ్చిమిరపకాయలు మంచి వాసన వచ్చే వేగిన తర్వాత చివరగా కొద్దిగా ఇంగువ వేయాలి. ఇక్కడ నేను ఇంగువ అవసరం లేదు. ఒక చిటికెడ ఇంగువ వేసుకుంటే సరిపోతుంది. మీకు ఇంత ఇంగువ అవసరం లేదనుకుంటే చిటికెడు ఇంగువ అన్నా వేసుకోవడండి. దద్దోజనంలో ఇంగువ వేయడం వల్ల గుడిలో ప్రసాదంగా పెట్టే దద్దోజనం లాంటి మంచి రుచి, వాసన వస్తుంది. అందుకే ఇంగువ స్కిప్ చేయకండి. ఇప్పుడు ఈ పోపు మొత్తం మనం ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగన్నంలో వేసుకుందాం. పోపు అన్నంలో బాగా కలిసేలా కలుపుకోవాలి. మొత్తం అంతా కలుపుకోవాలి. చూసారు కదా! మన దద్దోజనం కూడా ఎంతో సింపుల్‌గా, రుచిగా రెడీ అయిపోయింది. ఇంతలో మనం ముందుగా పెట్టుకున్న శనగపప్పుడు కూడా విజిల్ వచ్చేసింది. పక్కన పెట్టుకోండి. శనగపప్పుడు కుక్కర్‌లో ఉడుకుతున్నంతలో మన బొబ్బట్ల కోసం పిండి రెడీ చేసుకుందాం. ఇక్కడ నేను 2 కప్పుల మైదా తీసుకుంటున్నాను. ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక గరిటె నిండా ఆయిల్ తీసుకుని మైదాలో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ మైదాలో బాగా కలిసేలా కలుపుతూ ముద్దగా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 స్పూన్లు బొంబాయి రవ్వ వేస్తున్నాను. రవ్వ వేయడం వల్ల బొబ్బట్లు తింటున్నప్పుడు మృదువుగా ఉండడంతో పాటు సాగుతూ సాగకుండా వస్తాయి. ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని కలుపుకోవాలి. పిండిని చపాతీ పిండి కంటే కొంచెం పలుచగా కలుపుకోవాలి. మరీ పలుచగా ఉండకూడదు. అలాగే మరీ గట్టిగా కూడా ఉండకూడదు. వీడియోలో నేను చూపిస్తున్నట్టు కన్సిస్టెన్సీలా ఇలా ఉండాలి. ఇందులో అదే గరిటెతో మరో గరిటె ఆయిల్ వేసి ఆయిల్ మొత్తం పిండిలోకి అబ్జర్వ్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి. పిండిని ఇలా బాగా కలిపి సుమారు ఒక అర్ధగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలాగ 10 నిమిషాలు మర్దన చేసుకోండి. మర్దన చేసుకొని ఒక అరగంట, గంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అత్తెసరు కోసం మీ కుక్కర్ ఖాళీగా ఉంటే అత్తెసరు కోసం నేను ఒక అర గ్లాసు, ముప్పావు గ్లాసు బియ్యం తీసుకుంటున్నాను. మిగతా పావు గ్లాసు పెసరపప్పు తీసుకుంటున్నాను. ఇవి శుభ్రంగా కడిగి కుక్కర్‌లో వేసి ఒక గ్లాసు మిశ్రమానికి 2 గ్లాసులు నీళ్లు పోసుకొని కొద్దిగా ఉప్పు వేసి కుక్కర్ పెట్టేసుకుందాము. ఇప్పుడు గారెల పిండి చూసుకుందాము. మనం గారెల కోసం 4 గంటల ముందు నానబెట్టుకున్న మినపప్పు బాగా నానిపోయింది. మినపప్పు 2, 3 సార్లు శుభ్రంగా కడిగి మిక్సీ జార్‌లో వేసుకుందాము. మీకు కావాలనుకుంటే గ్రైండర్‌లో కూడా వేసుకోవచ్చు. నేనిక్కడ మిక్సీ పెట్టేస్తున్నాను. పప్పుని వేసేటప్పుడు నీళ్లు లేకుండా బాగా వడకట్టి వేసుకోవాలి. ముందుగా ఒకసారి మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు జార్ ఎడ్జెస్ అంటుకున్న పప్పును కూడా లోపలికి తీసుకెళ్ళి మొత్తం గ్రైండ్ చేసుకుందాం. పప్పు గట్టిగా ఉంటే నేను మాత్రం 2, 3 స్పూన్లు మాత్రమే నీళ్లు వేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ నీళ్లు వేయకండి. ఎక్కువ వేస్తే గారెలు నూనె ఎక్కువగా పీల్చుకుంటాయి. ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకుని మరోసారి గ్రైండ్ చేసుకుందాం. గారెల పిండి మరీ పలుచగా ఉండకూడదు. అలాగని మరీ గట్టిగా ఉండకూడదు. పలుచగా ఉంటే గారెలు నూనె ఎక్కువగా పీల్చేసుకుంటాయి. మరీ గట్టిగా ఉంటే గారెలు గట్టిగా వస్తాయి. వీడియోలో చూపిస్తున్నట్లుగా సరైన కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు గారెల పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు
ఇప్పుడు బూరెల పిండి. ఇప్పుడు ముందుగా 4 గంటల ముందు నానబెట్టుకున్న బూరెల మినపప్పును కూడా తీసుకుందాము. మినపప్పు 2, 3 సార్లు శుభ్రంగా కడిగి అదే మిక్సీ జార్‌లో వేసుకుంటున్నాను. ఇక్కడ ఒక చిన్న గ్లాస్‌తో సుమారు పావు గ్లాసు నీళ్లు పోసుకుంటున్నాను. ఒకేసారి ఎక్కువ నీళ్లు వేయకుండా అవసరమైతే తర్వాత కొంచెం కొంచెంగా వేసుకోవచ్చు. ముందుగా పప్పు మెత్తగా గ్రైండ్ అయ్యేలా పట్టుకుందాం. బూరెల పిండి మరో పలుచగా కాకుండా, గట్టిగా కాకుండా సరైన కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు ఈ పిండిని కూడా గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. అత్తెసరు కోసం కుక్కర్ పెట్టుకున్నాం కదా! కుక్కర్ విజిల్ వచ్చేసింది. ఇప్పుడు మన శనగపప్పు కుక్కర్‌లో ప్రెషర్ పూర్తిగా తగ్గిపోయింది. చూసారు కదా! శనగపప్పు ఎంత బాగా మెత్తగా ఉడికిందో. ఇప్పుడు ఒక జల్లెడ తీసుకొని ఉడికిన శనగపప్పు అందులో వేసి అదనపు నీళ్లు వడకట్టుకుందాం. కింద వచ్చిన ఈ పప్పు నీటిని పారేయకుండా ఉంచుకోండి. దీంతో మనం పప్పుచారు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు వడకెట్టిన శనగపప్పు ఒక కడాయిలో తీసుకుందాం. పప్పు బాగా మెత్తగా ఉడికింది కాబట్టి గరిటెతోనే మెత్తగా చేసుకోవచ్చు. మీకు కావాలంటే మిక్సీలో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం శనగపప్పు కొలిచిన అదే గ్లాస్‌తో సమానంగా మనము బెల్లం కూడా తీసుకోవాలి. అంటే కొలత అన్నమాట. ఏ గ్లాస్‌తో శనగపప్పు తీసుకుంటామో అదే గ్లాస్‌తో బెల్లం కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఈ శనగపప్పు, బెల్లం రెండిటిని కడాయిని సిమ్ ఫ్లేమ్‌లో ఉడికించుకుందాం. బెల్లం కరిగి పూర్తి దగ్గర పడే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇది తయారవ్వడానికి కొంచెం సమయం పడుతుంది కాబట్టి సిమ్‌లో ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి. ఇంతలో మనం అత్తెసర తాలింపు వేసుకుందాం. అత్తెసర కోసం పెట్టిన కుక్కర్ ప్రెషర్ పూర్తిగా తగ్గిపోయింది. అన్నం, పెసరపప్పు బాగా మెత్తగా ఉడికాయి. ఇప్పుడు అత్తెసర తాలింపు సిద్ధం చేసుకుందాం. ఒక కడాయిలో 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక మనకు శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కొద్దిగా మిరియాలు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ కలుపుతూ వేయించుకోవాలి. ఈ పోపు మనకి బాగా వేగిన తర్వాత దీంట్లో కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. మీకు ఇంత ఇంగువ అవసరం లేదు అనుకుంటే చిటికి ఇంగువ అన్నా వేసుకోండి. ఇంగువ పచ్చిగా వేస్తే వాసన వస్తుంది. కొద్దిగా ఇంబద్దిగా ఉంటుంది. అందుకే పోపులో బాగా వేగేలా చూసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బియ్యం, పెసరపప్పు మిశ్రమాన్ని ఇందులో వేసుకుందాం. పోపు అన్నంలో బాగా కలిసేలా మొత్తం కలిపేయాలి. ఒకవేళ ఉప్పు సరిపోకపోతే అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత మీరు రుచికి తగ్గట్టు ఉప్పు సరిచేసుకోవచ్చు. నైవేద్యం పెట్టే ముందు టేస్ట్ మాత్రం చూడకండి. అంతేనండి, మన అత్తేసరి తాలింపు కూడా ఎంతో సింపుల్‌గా రెడీ అయిపోయింది. పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మన పూర్ణం ఎంతవరకు వచ్చిందో చూద్దాం. చూసారు కదా! పూర్ణం దాదాపు దగ్గర పడింది. ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం. అలాగే కొద్దిగా యాలకుల పొడి వేసుకొని బాగా కలుపుకుందాం. పూర్ణం దగ్గర పడింది కాబట్టి ఇప్పుడు హై ఫ్లేమ్‌లో పెట్టుకొని తర్వాత దగ్గర చేసుకుందాం. కానీ సమయంలో పూర్ణాన్ని కలుపుతూ ఉండాలి. అడుగు మాడిపోతే పూర్ణానికి మాడిన వాసన వచ్చి మొత్తం రుచి మారిపోతుంది. చూసారు కదా! ఇప్పుడు పూర్ణం గట్టిగా తయారైంది. గరిటెతో పైకి లేపితే వెంటనే కింద పడకుండా, జారకుండా కొంచెం సమయం తీసుకుంటే మన పూర్ణం పర్ఫెక్ట్‌గా తయారైనట్లే. ఇప్పుడు పూర్ణాన్ని చల్లారడానికి ఫ్యాన్ కింద పెట్టుకుందాం. ఇప్పుడు మనము ఆయిల్ వేసుకుందామండి. ఒకసారి ఆయిల్ పెట్టిన తర్వాత వేయించిన పదార్థాలన్నీ వరుసగా చేసుకుంటే మనకి టైం కూడా సేవ్ అవుతుంది. గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. ఇప్పుడు అప్పాలు, పాలకాయల కోసం పిండి రెడీ చేసుకుందాం. నేను ఒక ప్లేట్‌లో 2:30 గ్లాసులు బియ్యపు పిండి తీసుకుంటున్నాను. మన బియ్యపు పిండి కొలిచిన అదే గ్లాస్‌తో ముప్పావు గ్లాసు బెల్లం పొడి తీసుకుంటున్నాను. మీకు కొద్దిగా స్వీట్ కావాలంటే ఒక గ్లాసు నిండుగా బెల్లం కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా ఉండేలా కలుపుకోవాలి. మరీ మెత్తగా ఉంటే నూనె వేడేటప్పుడు అప్పాలు, పాలకాయలు విరిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సరైన కన్సిస్టెన్సీ చాలా ముఖ్యం. ఇప్పుడు పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకుందాము.
ఇలా ముద్ద తీసుకుని చేత్తో నొక్కితే మన అప్పాలు రెడీ అయిపోతాయి. నేను చిన్న చిన్న సైజులో తీసుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే కొద్దిగా పల్చగా పెద్ద సైజులో కూడా చేసుకోవచ్చు. ఇలా మొత్తం అప్పాలన్నీ సిద్ధం చేసుకుందాము. మిగతా పిండితో నేను పాలకాయని చేస్తున్నాను. అదే పిండిని రౌండ్‌గా చేసుకొని ఇలాగా ఓవెల్ షేప్‌లో చేసుకోవచ్చు. చేసుకుంటే మన పాలకాయలు కూడా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఫ్యాన్ కింద పెట్టిన మన పూర్ణం కూడా పూర్తిగా చల్లారిపోయింది. ముందుగా చెప్పినట్లుగా పూర్ణాన్ని 2 భాగాలుగా చేసుకుందాం. ఒక భాగం బూరెల కోసం, మరో భాగం బొబ్బట్ల కోసం. ముందుగా బూరెల కోసం ఉడికించిన పూర్ణాన్ని చిన్న చిన్న భాగాలుగా తీసుకొని, రౌండ్‌గా చూసుకొని ఒక ప్లేట్‌లో పెట్టుకుందాం. మిగిలిన పూర్ణాన్ని బొబ్బట్ల కోసం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకున్న బూరెల పిండిని తీసుకుందాం. మనం పప్పును కొలిచిన అదే గ్రైండ్‌ని ఉడికించడం వల్ల కొలతతో సరిపోతుంది. ఇందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా బెల్లం కూడా వేసుకుందాం. నేనిక్కడ ఏ గ్లాస్‌తో అయితే మినపప్పు తీసుకున్నానో అదే గ్లాస్‌తో 1:30 గ్లాసు వరిపిండి వేసుకున్నానండి. మీరు కావాలనుకుంటే గ్రైండర్‌లో వేసుకుంటే ఏ గ్లాస్‌తో మినపప్పు తీసుకున్నారో అదే గ్లాస్‌తో 2:30 గ్లాసులు వరిపిండి తీసుకోవాలి. ఇలా ఒకసారి అంతా బాగా కలిపేసుకుందాం. కొద్దిగా గట్టిగా ఉంటే కొద్ది కొద్దిగా నీరు పోస్తూ కన్సిస్టెన్సీ తీసుకోవాలి. మరీ పల్చగా చేయకండి. అలాగని మరీ గట్టిగా ఉండకూడదు. పల్చగా ఉంటే నూనె లాగేస్తాయి. గట్టిగా ఉంటే బూరెలనేవి బాగా గట్టిగా వచ్చేస్తాయి. ఇప్పుడు అప్పాలు, పాలకాయలు సిద్ధం చేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ తీసుకొని ఆయిల్‌లో కొద్దిగా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న అప్పాలు వేసేసుకుందాము. మన అప్పాలు గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో వచ్చేసినాయి కదా! ఇవి కూడా పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు అదే ఆయిల్‌లో మన పాలకాయలు కూడా వేసేసుకుందాము. ఇలా పల్చగా ఉండకూడదు. అలాగని గట్టిగా ఉండకూడదు. చూసారు కదా! ఈ పాలకాయలు, అప్పాలు మనకి ఎక్కడ విరక్కుండా, ఎక్కడ చేదకుండా ఇలా పర్ఫెక్ట్‌గా వచ్చినియి. సరైన కన్సిస్టెన్సీలో మనము పిండి కలుపుకుంటే ఇలాగొస్తాయి. లేపోతే విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మన ఆయిల్ అంతా ఈ బ్లాక్‌గా అయిపోతుంది. ఇప్పుడు గారెలు సిద్ధం చేసుకుందాం. ముందుగా నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న గారెల పిండిని తీసుకుందాం. ఇప్పుడు ఒక కప్పులో కొద్దిగా పెరుగు తీసుకొని, అందులో కొంచెం నీళ్లు కలుపుతున్నాను. గారెలు చేసేటప్పుడు చేతిని ఇందులో తడుపుకుంటే పిండి చేతికి అంటుకోకుండా సులభంగా గారెలు వేసుకోవచ్చు. ఇప్పుడు గారెల పిండిని నుంచి కొద్దిగా తీసుకొని చేత్తో నొక్కి మధ్యలో చిన్న రంధ్రం చేసి వేడే నూనెలో జాగ్రత్తగా వేసుకోవాలి. మీకు కావాలనుకుంటే చేతులు తడుపుకునే నీటిని కొద్దిగా బెల్లం కూడా వేసుకోవచ్చు. ఒకసారి ఆయిల్ వేడి చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు వేయించాల్సిన పదార్థాలు వరుసగా చేసుకుంటే మనకు టైం సేవ్ అవుతుంది. గారెలు బాగా వేడిన తర్వాత పక్కన పెట్టుకుందాం. మన గారెలు కూడా రెడీ అయిపోతాయి. గారెలు అయిపోయినాయి కదండీ! ఇప్పుడు బూరెలు వేసుకుందాం. మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న బూరెల పిండి తీసుకోండి. మనం పూర్ణం చుట్టుకున్నాం కదా! ఒక ఉండని తీసుకొని బూరెల కుండలో ముంచి పూర్ణం పూర్తిగా పిండిలో కప్పబడేలా జాగ్రత్తగా చేయాలి. పూర్ణం ఎక్కడా బయటకి కనిపించకూడదు. ఇలా అన్ని బూరెలు సిద్ధం చేసుకొని వేడి నూనెలో వేసుకుందాం. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం అండి. బూరెలు ఒకవైపు బాగా వేగి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మాత్రమే మరోవైపుకు తిప్పాలి. తెల్లగా కనిపిస్తే టర్న్ చేస్తే లోపల పిండి సరిగ్గా ఉడకక బూరెలు విరిగిపోయే అవకాశం ఉంటుంది. అలా పూర్ణం బయటకు వచ్చి ఆయిల్ కూడా పాడవుతుంది. కాబట్టి బూరెలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మాత్రమే జాగ్రత్తగా తిప్పండి. ఇప్పుడు మన బూరెలు కూడా బాగా వేగిపోయాయి. వాటిని తీసుకుని పక్కన పెట్టుకుందాం. చివరగా మనం బొబ్బట్లు ప్రిపేర్ చేసుకుందాం. మన 9 ప్రసాదాల్లో చివరిదైన బొబ్బట్లు తయారు చేసుకుందాం. బొబ్బట్ల కోసం ఒక అరిటాకు తీసుకున్నానండి. దానికి కొద్దిగా ఆయిల్ రాసుకుంటున్నాను.
ఇప్పుడు మనం సిద్ధం చేసుకున్న మైదా పిండిలో ఒక ముద్ద తీసుకుని అరిటాకుపై పెట్టుకుందాం. చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకుని పిండిని నెమ్మదిగా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న బొబ్బట్లు పూర్ణానికి ఒక ఉండలా వేసి మధ్యలో పెట్టుకుందాం. పూర్ణం చుట్టూ పిండిని జాగ్రత్తగా తీసుకుని పూర్తిగా కవర్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ చేత్తో నెమ్మదిగా పల్చగా ఒత్తుకోవాలి. బొబ్బట్లు చేసేటప్పుడు పిండి పల్చగా పూర్ణం బయటికి రాకుండా నెమ్మదిగా స్ప్రెడ్ చేసుకుంటూ చాలా బాగా వస్తాయి. ఇలా ఒక్కొక్కటిగా మనం బొబ్బట్లు సిద్ధం చేసుకుందాం. ఇప్పుడు మనం మైదా స్టఫింగ్ చేసాం కదా! దాన్ని వెనక్కి తిప్పుకోవాలి. వెనక్కి తిప్పుకుంటే మనకి పూర్ణం బయటికి రాకుండా బాగా వస్తుంది. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ చేతికి రాసుకుందాం. ఇలా రాసుకోవడం వల్ల మనకి మైదాని ఇలాగ స్ప్రెడ్ చేస్తున్నప్పుడు మన చేతికి మైదా ఎక్కడ అంటుకోకుండా, అలాగే పూర్ణం బయటికి రాకుండా బొబ్బట్టు అనేవి సాఫ్ట్‌గా అలాగే రౌండ్‌గా వస్తాయి. చేతికి కూడా ఎక్కడ అంటుకోకుండా ఇలాగ మనం పూర్తిగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. అది పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా నెయ్యి వేసుకుందాం. మీకు కావాలనుకుంటే నూనెతో అన్నా కాల్చుకోవచ్చు. నేతితోనే మనకి బొబ్బట్లు కాల్చుకుంటే టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు అరిటాకు మించి జాగ్రత్తగా తీసుకుని ఇప్పుడు పెనం మీద వేసుకుందాము. ఇప్పుడు ఈ బొబ్బట్లని సిమ్‌లో కాల్చకూడదు. అలాగే హై ఫ్లేమ్‌లో కాల్చకూడదు. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుని జాగ్రత్తగా నెయ్యి వేస్తూ కాల్చుకోవాలి. హైలో పెడితే మన బయట మైదా స్టఫింగ్ అనేది బేగా వేగిపోతుంది తప్ప సాగుతుంది బేగా వేగడం వల్ల. ఇలా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుంటే మన పైన పూర్ణం అనేది సాగకుండా మంచి టెక్స్చర్‌గా తినేటప్పుడు చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. ఎక్కడ సాగకుండా ఉంటుంది. బయట షాప్స్‌లో కొంటున్నప్పుడు మనకు సాగుతది కదా! అలా సాగకుండా ఉంటుంది. మన బొబ్బట్లు రెడీ అయిపోయినాయి. ఇలా మిగతా బొబ్బట్లు కూడా తయారు చేసుకోవచ్చు. చూసారు కదండీ! మన అమ్మవారికి ఎంతో శ్రద్ధాభక్తులతో తయారు చేసుకున్న 9 రకములైన ప్రసాదాలని ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. ఈ శుక్రవారం కూడా మీరు ఈ వీడియో చూసుకొని టైం మేనేజ్మెంట్‌తో ఈ ప్రసాదాలని మీ ఇంట్లో కూడా తయారు చేసుకొని మీకెలా వచ్చినాయో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి అందరికీ షేర్ చేయండి. వాళ్ళు కూడా ప్రిపేర్ చేసుకుంటారు. ఇలా మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేస్తారని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరిచ్చే సబ్స్క్రైబ్ నాకెంతో మోటివేషన్ ఇస్తాయి.